ఫ్రెండ్స్ చూస్తున్నారా మా గూట్లో ఈ గూట్లో అయితే పెట్టానన్నమాట. మొత్తము ఇవి పెట్టినానండి. అది ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలని మొత్తం ట్రై చేస్తున్నాను అనమాట. మా వీడియో చూస్తున్నట్లుగా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా మా ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నేను ఎలా క్లీన్ చేస్తాను, ఎలా నీట్గా పెడతాను అనేది కూడా చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇదంతా తీసేసి మొత్తం అదే జాలీలు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం అయితే ఇప్పుడు చూస్తున్నాను. ఈ గూట్లో అయితే ఇన్ని సామాన్లు అయితే పెట్టినానండి. అంటే టైలరింగ్ చేసుకుంటా ఉంటా, పిల్లలతో చూసుకుంటా ఉంటాను కాబట్టి కొంచెం నేను టైం ఇంటికి అయితే కేటాయించాను అనమాట. అందుకే ఇప్పుడైతే పట్టుకున్నాను ఇంటికి అయితే అన్ని క్లీన్ చేసేద్దామనేసి చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఎలా చేస్తాను అనేసి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మొత్తం ఇవంతా క్లీనింగ్గా చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత గలీజ్గా ఉంది కదా, అందుకేనండి అంటారు వదిలేయకూడదు ఇల్లుని అనేసి. కానీ ఏం చేద్దామండి, పిల్లలు చిన్న పిల్లలు అనమాట. నాకు యూట్యూబ్ చేసుకుంటూ ఉంటాను, టైలరింగ్ చేసుకుంటూ ఉంటాను, మళ్ళీ ఇంట్లో క్యారీ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒక జాబ్ లాగా అయిపోయింది కదా నాకు కూడా. అందుకే ఇంటి పని అయితే ఎక్కువగా పట్టించుకోనండి. వీక్లీ సంవత్సరానికి ఒకసారి అయితే చేసుకుంటాను ఇంటి పని అయితే. అలా ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఇంత గలీజ్గా ఉంది కదా. అంటే మామూలుగా ఇల్లు కట్టుకోయడం, ఇంకా ఇల్లు తుడవడం అదైతే నార్మలే. బట్ ఇలా అంతా తీసి మరీ చేయడం అంటే ఇప్పుడేనండి ఇలా చేస్తాను అనమాట. ఒకసారి చేస్తానండి మొత్తం అయితే. అంటే చేసిన తర్వాత అయితే ఎలా చేస్తాను అనేది మీకు పూర్తి వీడియో అయితే చూపిస్తానండి. చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మెడిసిన్ ఇదైతే నేను క్లాత్ తోటి మొత్తము తుడుద్దాం అనుకుంటున్నానండి. చాలా గలీజ్గా ఉంది కదా, అందుకనేసి మొత్తం ఇలా తుడిచేద్దాము. క్లీన్గా బాగుంటుంది అనుకున్నాను. మొత్తం ఇలాగైతే చేస్తున్నాను అనమాట. ఇలా చూడండి, అద్దాలు అయితే ఇలా తుడిచేస్తున్నాను అనమాట. క్లీన్గా వచ్చేస్తుందని. ఇక్కడైతే టీవీ ఉందండి. టీవీ పక్కన ఈ కిటికీలో డోర్స్ ఉన్నాయనేసి నేను మూసేసి ఉంటే మాకు మొత్తం గలీజ్గా దుమ్ము ధూళి అయిపోయింది. అది బయట అది తీసినప్పుడే మాకు అర్థమైందనమాట, ఎక్కువ గలీజ్గా దుమ్ము ధూళి పట్టిపోయింది అనేసి. అందుకే మొత్తం ఇలా అయితే క్లీన్ చేసేస్తున్నా. క్లీన్గా అయితే చేసుకోవాలి కదా ఏదో ఒక రోజైనా. అంటే నాకు టైం సరిపోదు కాబట్టి నేను టైం కేటాయించినప్పుడే మొత్తం క్లీనింగ్ చేసుకుంటానమాట. అంటే ఒక రోజు పట్టుకుంటానండి, రోజు చేయనమాట. కానీ ఇంటి పని చేసుకుంటే కనుక ఆ హ్యాపీనెస్సే వేరేగా ఉంటుంది. కానీ ఏం చేద్దామండి, ఇంట్లో నాకు సరిపోదన్నమాట, టైం అయితే కేటాయించలేను. అందుకే ఎక్కువగా స్పెండ్ చేయలేను అనమాట ఇంటి పని మీద. మా పిల్లలు అయితే చాలా చేస్తున్నారండి. ఈ నా వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి మనకు ఎక్కువగా రీచ్ వస్తుంది అనమాట. అందుకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొట్టుకుంటున్నారు చూడండి మా పిల్లలు అయితే. ఇదైతే మొత్తం క్లీన్ చేస్తున్నానండి. అద్దాలన్నీ క్లీన్గా పెట్టుకోవాలి కదా, అందుకనేసి దుమ్ము ధూళి అయితే ఫుల్గా పడింది. అందుకే అంత క్లీన్ చేస్తున్నాను. ఇది ఎందుకు రావడం లేదు అనుకున్నా, ఇక్కడైతే హుక్కు పెట్టేస్తాను అనమాట. అందుకే జరిపినా కూడా జరగడం లేదు, ఎందుకు బాగా అనుకుంటున్నాం. ఇదైతే బ్యాక్ సైడ్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నానండి. అంతా క్లీన్ చేసిన తర్వాత ఎలా వచ్చింది, ఏమేమి పెడుతున్నాను ఇక్కడ అనేది మీరు తప్పకుండా చూడండి. నా వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చిన్న హౌసెస్లో మనకు స్పేస్ సరిపోని టైంలో ఎలా చేసుకోవాలి అనేది కూడా మన వీడియోలో అయితే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు క్లీన్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే పేపర్లు అయితే పెట్టుకోవాలి అనుకున్నాను. అంటే మాది రెంట్ హౌస్ కాబట్టి నేనైతే డెకరేట్ అయితే చేసుకోవడం లేదండి మొత్తము. ఓకే అండి, క్లీన్గా అయిపోయింది. ఇప్పుడైతే నేను మొత్తము పేపర్లు అయితే పెట్టేస్తాను. ఇలా అయితే పేపర్లను పెట్టేస్తున్నాను అనమాట. మనకు ఎక్స్ట్రా పేపర్ ఉంటే కనుక మనం ఏం చేసుకోవాలి అంటే కనుక ఈ గోడని మనం ఇలా ఫోల్డింగ్ చేస్తే కనుక మనకు ఒక లేయర్ లాగా అవుతుంది అనమాట. అది వచ్చేసి లోపలికి ఫోల్డింగ్ ఇలా చేస్తే సరిపోతుందండి. క్లీన్గా ఉంటుంది అండ్ అలాగే నీట్గా కూడా ఉంటుంది. నా చిన్నప్పుడు ఇల్లు కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. ఏమంటే మోల్డింగ్ అండి. ఇది వచ్చేసి రేకుల ఇల్లు అనమాట. మా మదర్ వాళ్ళ ఇల్లు. మేము కూడా చిన్న హౌస్ నుంచి వచ్చామండి, మిడిల్ క్లాస్ అనమాట మాది. ఇప్పుడు కొద్దిగా సంపాదించుకొని ఇల్లులు అయితే కట్టుకున్నారు మా మదర్ వాళ్ళు. ఇలా నీట్గా మనము పెట్టుకోవాలన్నమాట. నీట్గా పెట్టుకుంటే కనుక మనకు కూడా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమేమి పెట్టి ఉన్నాను అని మీకు డౌట్గా ఉంటుంది కదా, అంత గూడలాగా పెట్టుకుంది అనుకుంటూ ఉంటారు. ఏం లేదండి, నేను అమ్ముకోవడానికి ముందైతే ఇవన్నీ మెటీరియల్స్ అయితే తీసుకొని వచ్చానమాట. చూడండి ఇవన్నీ ఎక్కడ పెట్టాలి అనేది నాకు అర్థం కాలేదు. అందుకే ఇవన్నీ అయితే పక్కన పెట్టలేక అది ఇప్పుడు మానేశాను అనమాట అమ్మడానికి. ఇవన్నీ అయితే నేను ఇంట్లో వేరే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు అమ్ముతా ఉన్నానమాట మొత్తము. ఇప్పుడైతే లేదండి మొత్తము. అందుకే ఇవి మిగిలినవన్నీ ఇలా పెట్టేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసి అక్కడ మూలన పెట్టేసి ఉన్నాను. ఇప్పుడైతే అన్నీ మొత్తం తీసేద్దాము అనుకుంటున్నా. ఓకేనా అన్నీ అండి. ఇవన్నీ అమ్మడానికి తీసుకొని వచ్చానమాట. బ్యాంగిల్స్ అవన్నీ ఇప్పుడు కూడా కొంచెం అప్పుడప్పుడు తీసుకుంటారు. బట్ నేనేం అమ్మడం లేదండి ఈ మధ్య. అన్నీ మానేశాను అనమాట. ఇల్లు రెంట్ మారుదామని అనుకుంటున్నా. అందుకే ఇవన్నీ సర్దుకుంటున్నానండి, క్లీన్గా ఉంటుందనేసి. ఇవన్నీ గూట్లోనే పెట్టేసి ఉన్నానమాట. చూడండి ఇవన్నీ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ నేను గూట్లో పెట్టేసి క్లీన్గా చేసేస్తున్నానండి. ఓకేనా. చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి. మా బాబు చూడండి ఏంటంటే తీసుకొని వచ్చి చూపిస్తున్నాడు. వీడైతే ఇవన్నీ ఉన్నాయండి. వాడికైతే కొట్టేశాడండి. ఆదిల్కి ఆసం కొట్టేశాడు. చూడండి ఎంతలాగా ఏడుస్తున్నాడు మా ఆదిల్. మా పెద్ద బాబు చూస్తే అన్నీ సర్దుతూ ఉన్నాడు అనమాట, నాకు హెల్ప్ చేస్తున్నాడు. వీడు చూస్తే ఒకటి పనికి రెండు పనులు అయితే చేస్తున్నాడు. చూడండి వాడు కూడా చూపిస్తాడంటండి మీకు. ఓకే
ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవన్నీ అమ్మే వస్తువులన్నీ దీంట్లో అయితే పట్టేస్తున్నాయండి. ఇది బ్యాంగిల్స్ ఒక్కటి మిగిలిపోయాయి అనమాట. ఈ బాక్స్ అయితే ఉంది కాబట్టి ఇది సపరేట్గా అయినా పెట్టేస్తానండి. ఇదంతా నేను ప్యాక్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టేసి దొబ్బేస్తున్నాను అనమాట. నీట్గా పెట్టేసి ఇలా ప్లాస్టర్ అయితే చుట్టేస్తాను. కానీ దీనిపైన ఇది ఓపెన్ లాగా ఉంది కదా, ఇక్కడైతే పెడతానండి. ఇది నా డ్రెస్ది ఎట్లా అనమాట. ఇదంతా ఇలా పెట్టేసి అంటే కనిపించకుండా ఓకే ప్లాస్టర్ అయితే తీసుకున్నాను. నీట్గా పెట్టేస్తే కనుక మనము ఇల్లు ఖాళీ చేసినప్పుడు క్యారీ చేసుకోవచ్చు అనమాట నీట్గా. అంటే ముందే ప్రిపేర్ చేసుకుంటున్నానండి, ఒకేసారి నేను చేసుకోలేననేసి. పిల్లలు ఆడపిల్లలు కాదు కదా, మగ పిల్లలు అనమాట, అంతా చేసుకోలేననేసి ఒకేసారి నేనే ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదంతా చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనేసి నేను ముందే రోజు ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకే, ఇలా అయితే వచ్చేసింది చూడండి. ఓయ్ చల్లగా ఆజము ఇలా అయితే తీసి మళ్ళీ నేను ఇలా నీట్గా ఇవైతే పెట్టేస్తున్నానండి. చూడండి, మా బాబు అయితే ఇది కట్ చేయడానికి నేను వెతుకుతుంటే కత్తెర అయితే తీసుకొని వచ్చేస్తాడు. చూడండి ఎంత టాలెంటెడో కదా, నేను కట్ చేయాలని. వాడికి ఏమర్థమైందో తెలియదు కానీ తీసుకొచ్చేసాడండి. ఇలా పెట్టేస్తానండి. అరే చూసారా, ఇలా సైడ్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాను. అంటే కవర్ అయిపోతుంది కదా, అందుకనేసి ఇలా అయితే మొత్తం అట్లాడా సెంటర్లో ఒకటైతే పెట్టేస్తున్నా. మా బాబు సెంటర్లో పెట్టమా అంటున్నాడు, టైట్గా ఉంటుందనేసి. ఓకే అండి, ఇదైతే ప్యాకింగ్ అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేస్తున్నా. ఓకేనా, ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేస్తున్నానండి. ఇది రెండు ఒకే చోట పెట్టేస్తానమాట. ఈ గూట్లోనే పెట్టానండి, ఎందుకంటే క్యారీ చేసుకోవడానికి బాగుంటుందని. ఇక్కడైతే బాగుంటుందో లేదో ఒకసారి అయితే చెప్పండి. ఓకేనా, మీరు కామెంట్ చేయండి బాగుందో లేదో. ఓకేనా ఫ్రెండ్స్, స్టాప్. ముందు చూసేటప్పుడు ఈ గూడు ఎలా ఉన్నిందో చూసారు కదా, ఇప్పుడైతే ఎలా ఉందో చెప్పండి. నీట్గా అయితే ఉంది కదా. ఇక్కడైతే నేను టైలరింగ్ థ్రెడ్ బాక్స్ ఉన్నాయండి, అవన్నీ ఇక్కడ 1 by 1 స్టెప్ బై స్టెప్ పెట్టేస్తాను, చూపిస్తానండి పెట్టిన తర్వాత. చూసారండి, ఇవైతే థ్రెడ్ బాక్సెస్ అనమాట, థ్రెడ్స్వి. ఇవి వచ్చేసి అయిపోయినవి అండి, అంటే సగం అయ్యి మిగిలినవి ఉంటాయి కదా అవన్నీ. ఇవి వచ్చేసి జిప్స్ అనమాట, డ్రెస్సులకి వేయడానికి అయితే తీసుకొచ్చాను. అంటే ఇవి వచ్చేసి పైపింగ్స్ అయితే మిగిలి ఉంటాయి కదా, ఇవి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఇవన్నీ నాకు అవసరం పడతాయనేసి, క్లాత్స్ అయితే దొరకవు కదా, అవన్నీ నాకు యూజ్ అవుతాయనేసి కొంచెం మిగిలినవన్నీ ఇలా మళ్ళీ దీంట్లోనే పెట్టుకున్నాను అనమాట. దీనికోసం అయితే ఒక బాక్స్ అయితే పెట్టుకున్నాను. ఓకేనా, తర్వాత ఈ బాక్సెస్ అయితే ఇవన్నీ ఇలా వచ్చేసాయండి. చూడండి, ఇలా థ్రెడ్స్ లైట్ కలర్స్ ఒక థ్రెడ్ బాక్స్, థిక్ కలర్స్ 2 బాక్సులు తెచ్చుకున్నాను అనమాట. ఒక బాక్స్లో అయితే నాది ముందు అయిపోయిన బాక్స్లోనే నేను మొత్తము అన్ని కవర్ చేసేసాను అనమాట. చూడండి, ఇలా బాక్సెస్ అయితే పెట్టేశానండి. నాకు చాలా నీట్గా అనిపిస్తుంది, కొంచెమైనా అంటే ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇక్కడ మిగిలిన ప్లేస్లో ఏం పెట్టాలి అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది, మీరు కూడా కామెంట్ చేయండి. ఏం పెట్టాలి అనుకున్నాను కదండి, నాకైతే ఒక థాట్ వచ్చిందనమాట. మా పిల్లలకి టానిక్స్ అయితే 3 ఉన్నారు కాబట్టి ముగ్గురికి టానిక్లు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. దగ్గు జలుబువి అన్నీ తీసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. కొత్తవి కూడా పాతవి కూడా ఉంటాయి. కొన్ని అయితే నేను ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఐ డ్రాప్స్ అండి, ఇది వచ్చేసి నసల్ డ్రాప్స్, ఇది వచ్చేసి బ్లడ్ది అనమాట, మా చిన్న బాబుది బ్లడ్ది. ఇవన్నీ నేను ఒకే చోట పెట్టుకుంటే నాకు కొంచెం ఐడియాగా ఉంటుంది అనేసి. ఇది వచ్చేసి జలుబుది, ఇది ఫీవర్ పారాసెటమాల్ అనమాట. ఇది వచ్చేసి చిన్న బాబుకి దగ్గు కోసం అయితే పెట్టాను. ఇది కూడా పెద్ద బాబు దగ్గుదనమాట. ఇది కూడా పెద్ద అంటే మా హస్బెండ్ తెచ్చుకున్నారండి మొన్న, బాలేక. ఇది కూడా జలుబుది చిన్న అంటే రెండో బాబుదనమాట. ఇది ఫీవర్దండి. పోలా, ఇదైతే మా ఆయనకి మొన్న దగ్గు ఎక్కువగా అయిపోయి ఆయాసం అయితే వచ్చిందండి. అప్పుడు మా డాక్టర్ అయితే సజెస్ట్ చేస్తారనమాట ఇది పంపు, అది కూడా తీసుకొచ్చాము. తర్వాత పిల్లలు ఇంట్లో ఉంటే కనుక ఇవన్నీ తెచ్చి ఇంట్లో అయితే పెట్టుకోవాలండి కన్ఫామ్గా. ఇది వచ్చేసి పురుగులు చచ్చిపోతాయి అంటారు కదండి, మంత్లీ ఒకసారైనా ఇది వేయాలన్నమాట పిల్లలకి. నేను పిల్లలకి అయితే వాడుతూనే ఉంటానన్నమాట. ఇది నా డ్రాప్స్ అండి, అప్పుడప్పుడు వేసుకుంటాను నేను. ఓకేనా, తర్వాత మనము డైలీ పెట్టుకునే అంటే హెడేక్ ట్యాబ్లెట్స్ అంటే డోలో హెడేక్కి ఫీవర్కి అవన్నీ నేను ముందే తెచ్చి పెట్టుకుంటాను అనమాట. ఈ ట్యాబ్లెట్స్ అవి కూడా ఇందులోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి పిల్లలకి బేదులు వస్తే కనుక డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారండి. ఇది బేదుల కోసము నీళ్ళల్లో కలిపి పిల్లలకి ఓఆర్ఎస్ఎల్ టైప్లో ఉంటుందన్నమాట. అలా మనము చేసుకొని పిల్లలకి అయితే పెట్టాలన్నమాట. అదైతే నేను చిన్న బాబుకి యూజ్ చేస్తానండి. అది కూడా తీసి పెట్టాను అనమాట దీంట్లోనే.
ఇది వచ్చేసి హెడేక్ టాబ్లెట్స్ ఇవి కూడా. ఇది మౌత్ ఇన్ఫెక్షన్ అండి. మౌత్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ అయితే కనుక ఇది తీసి పెట్టుకున్నాను అనమాట. మా ఇంట్లో అన్నీ ఉంటాయండి. మాది చిన్న హాస్పిటల్ లాగా కూడా ఉంటుందన్నమాట మా ఇంట్లో. ఇది కూడా మా హస్బెండ్కి ప్రిపేర్ చేశారనమాట డాక్టర్స్ అయితే. ఇది కూడా దగ్గు కోసమేనండి. ఇవి కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట. ఈ ట్యాబ్లెట్స్ కూడా దీంట్లోనే పెట్టానండి. దగ్గుకని రాసి పెట్టుకుంటాను, అంటే నాకు గుర్తుగా ఉండడానికి అయితే ఇలా పెట్టేస్తానమాట మొత్తానికి. ఇది వచ్చేసి మా చిన్న బాబుకి ముక్కులో ఒకవేళ తనకి బ్లాక్ అయిపోతే ఆ ముక్కులోంచి చీమిటి రాకపోతే ఈ బాల్ని అయితే యూజ్ చేస్తానమాట. దీంతో నాకు చాలా యూజ్ అవుతుందన్నమాట. అందుకే ఇది కూడా దీంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది మా ఆయన డైలీ లోషన్ అండి. హ్యాండ్స్కి అయితే పెట్టుకొని వెళ్తారు. ఎండకి తిరుగుతారు కదా, అది పగిలిపోతూ ఉంటాయి అనమాట. అందుకే ఈ లోషన్ అయితే పెట్టుకుంటారు. ఇది కూడా దీంట్లోనే పెడతాము అనుకుంటున్నాను, ప్లేస్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం అయితే ఇక్కడికి కవర్ అయిపోయింది అనమాట. మొత్తం టాబ్లెట్స్ టానిక్స్ అన్నీ దీంట్లోనే కవర్ అయిపోయాయి. నాకు చాలా బాగా సెట్ అయినట్టు అనిపించింది. ఇంకా ఇది థ్రెడ్స్ బాక్సెస్ అయితే పెట్టాను. నాకు కావాల్సినప్పుడల్లా నేను దీంట్లో నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి నేను మెటీరియల్స్ ఇక్కడంతా గలీజ్గా పెట్టుకుని ఉండిన మెటీరియల్స్ మొత్తం దీంట్లోనే కవర్ చేసేసాను అనమాట. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఇది కూడా పట్టింటే దీంట్లోనే పెట్టేసేదాన్ని, కానీ దాంట్లో పట్టలేదు. అందుకే కొంచెం పక్కన పెట్టానండి. ఇప్పుడు ఎలా ఉంది అని మీకు అడుగుతున్నాను. మీరు ఎలా ఉందో ఒకసారి సజెస్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ కూడానండి నేను మంచాలు అదే మనము పరుపులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి క్లాత్ అయితే పెట్టేశానండి. కాటన్లో పెట్టుకున్నాను అనమాట. మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. అందుకే ఒక పెద్ద కాటన్ తీసుకొని దాంట్లో మేము దుప్పెట్లు దిండులు అన్నీ దీంట్లో అయితే పెట్టేశానండి. పెట్టి దీన్ని ఒక కవర్ తోటి కవర్ చేసేసాను అనమాట. ఇవి వచ్చేసి సాపులండి. మేము మ్యాట్స్ అనమాట. మ్యాట్స్ నాకు కావాల్సినప్పుడు నేను తీసేసుకుంటాను, నాకు వద్దన్నప్పుడు పక్కన పెట్టేస్తాను. ఇక్కడ ఫోన్కి, టీవీకి, రీఛార్జ్కి చార్జర్కి అండ్ అలాగే ఆల్ అవుట్ మొత్తం పెట్టేసి, ఇంకా ఇక్కడైతే టీవీ అండి. ఇక్కడ టీవీ పెట్టుకున్నాము, వాల్ టీవీ అనమాట. నా తర్వాత ఇక్కడ కిటికీ దగ్గర అయితే ఇలా పెట్టేశానండి. ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, అల్లా హాఫీజ్. మన వీడియో కొత్తగా చూస్తున్నట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.